శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు 1,13,384 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 867 అడుగులకు చేరుకుంది. భారీ వరదతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తి స్థాయిలో నీటి మట్టం కూడా 885 అడుగులు ఉంటే ఇప్పటికే ప్రస్తుతం 867 అడుగులకు చేరుకుంది. సో ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఈ వరద ఉధృతిని సమీక్షిస్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కిషోర్ అక్కడ ఉన్నారు. కిషోర్, అప్డేట్స్ ఏంటి? వరద ఉధృతి కొనసాగుతుంది. ఒకవైపు ఇటు జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వరదలు రావడంతో, వర్షాలు ఎక్కువగా కురవడంతో జూరాల ప్రాజెక్టు కూడా నీళ్లు వస్తున్నాయి. అయితే అక్కడ కూడా ఈ జలాశయానికి సంబంధించినటువంటి గేట్ల పరిస్థితి కొట్టుకుపోవడంతో అక్కడి నుంచి కూడా ఒకసారిగా జూరాల ప్రాజెక్టు నుంచి అధిక మొత్తంలో దాదాపు 1,13,000 క్యూసెక్ల నీరు జలాశయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో పూర్తి స్థాయిగా శ్రీశైల జలాశయం నీటి మట్టం చేరుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఈ యొక్క ప్రస్తుతం నీటి మట్టం 867 అడుగులకు శ్రీశైలం జలాశయం చేరుకుంది. దీనికి సంబంధించి అంటే ఇలాగే ఈ ప్రవాహం కొనసాగితే రానున్న 4-5 రోజుల్లోనే ఈ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే శ్రీశైల జలాశయానికి సంబంధించి పూర్తి స్థాయి కూడా మనకు 129 టీఎంసీల 129.7 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఇప్పటికే దాదాపు అది పూర్తి నీటిలో 215 టీఎంసీలు అయితే ఇప్పటికి 129 టీఎంసీలకు చేరుకుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. అయితే అనుకున్న సమయానికంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కొంత ముందుగానే జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే జూరాలలో ఏర్పడినటువంటి సమస్య వల్ల అక్కడ నీరు మొత్తం కూడా కిందికి జలాశయానికి శ్రీశైల జలాశయానికి వస్తూ ఉండటంతో ఇక్కడ నీటి ఉధృతి పెరుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో జలాశయ నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లుగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.